అయితే వెనకట పున్నమి నాగు అని ఒక సినిమా వచ్చింది చిరంజీవిది. అందులో చిరంజీవి నాయన పాములు పడతాడు. ఇక కొడుకుకు పాములతో సావు రావద్దని చిరంజీవికి తాపకింత అన్నంలా పామిసం కల్పిస్తాడు వాళ్ళ. ఇక చేతులారా కొడుకు పానం పోయేటట్టు చేస్తాడు. ఇక ఇప్పుడెందుకు ఆ సినిమా యాదికి వచ్చింది అని అంటే, మన కామారెడ్డి జిల్లా కాడనొల్ల ఒక తండ్రి కూడా గిట్లనే చేసిండు. కాకపోతే పున్నమి నాగు కాలానికి ఇగో ఈ ఇన్స్టాగ్రాముల కాలానికి జమానా మస్తు మారింది కదా. ఇక ఈ తండ్రి ఏం చేసిండో చూడుర్రి. అసలు ఆ తండ్రి కొడుకులను ఏమనాలనో నాకే అర్థం కాలేదు వల్ల. ఇక మీరేమంటారో అనుర్రి, ఈ ముచ్చట చూడుర్రి గంతే. ఇప్పుడు మనం బాన్స్వాడ దగ్గరున్న దేశాయిపేట ఊర్లే ఉన్నామొల్లా. ఇగో ఈ పోరన్ని చూడుర్రి. అగో రబ్బర్ పామ్ అనుకోగల్లా. అరే కాదోల్లా, ఒరిజినల్ పామే. ఓయమ్మని ఎంత పొడుగున్న చూడు. ఓష్ని వీనికేమన్నా మెంటలెక్కిందా లేకుంటే పిసలేసిందా? అట్లా నోట్లో పెట్టుకుంటున్నాడేంది? నెత్తిగిట్లా ఖరాబ్ అయిందా అని కోపం చేయబుద్దవుతున్నది కదా. అయితే ఈ నడమ ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ రీళ్లు ఎట్లా ఎత్తాన్రో కనబడతనే ఉన్నది మనకు. ఆ దిక్కుమాలిన లైకుల కోసం దివానా ఏషాలేస్తున్నారు. ఈ పిల్లగాడు కూడా ఈ రీల్ వీడియో కోసం పాముతోని ఆటలాడిండు. ఇక ఈ పిల్లగాని నాయన పాములు పడతాడట. పాము తలకాయనిగో ఇట్లా నోట్లో పెట్టుకొని రీల్ చేయరా కొడుక, వీడియో పెడదాము, మస్తు లైకులు వస్తాయి, మస్తులో ఫేమస్ అవుతాము అని ఎగేసిండు. అగో అటు నాయననేమో వీడియో తీసుకుంటే ఎగేషుడు. ఇక ఆ పిల్లగాడేమో పవన్ కళ్యాణ్ లెక్క ఫీల్ అయిపోయి క్రాఫ్ను ఇగో ఇట్లా మీదికి అనుకుంటా మరి ఫోజులు కొట్టుడు. కథకు నా వాడెత్తు. అగో రియల్ రియల్ అని కూడా అంటాన్రు చూడుర్రి. ఇది రియల్ రియల్ అన్నా. ఇది లాస్ట్ కు రియల్ రియల్ సంగతి అయింది. ఆ పాము పిల్లగాన్ని కాటు పెట్టింది. పాపం జీవిడిచిండు కూడా. ఎంత ఘోరమున్నా ఇది. అసలు పాముతోని పరాష్కాలు ఆడుడేంది, లైకుల కోసం దాంతో వీడియోలు చేసుడేంది, తండ్రే చెయ్యమనుడేంది. జనం మెదడ్లు ఏమైతున్నాయి ఏంది కథ. ఇక ఇది ఇట్లున్నదా? యమున్నే దండేసి మరీ పిలిచినట్టు లేదా కథ. అసలైతే ఈ పిల్లగాడు స్వర్గానికో యమలోకానికో పోయే లోపు లైకులే లైకులు అత్తాయి. కానీ ఏం ఫాయిదా? చూసుకుంటాడా? పానమే వాయే. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రీళ్లు వేసుకుంటారా చేసుకోండ్రి, పర్ఫార్మెన్స్లు ఇచ్చుకుంటారా ఇచ్చుకోండ్రి, మంచిదే. కానీ పానాల మీదకి తెచ్చుకోవద్దు గంతే.